నటి జే చిత్ర గారు సోగ్గాడి స్వర్ణోత్సవం సెలబ్రేషన్స్కి హాజరయ్యారు. అమ్మ, మీ సినిమా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. శోభన్ బాబు గారి అభిమానుల దగ్గరుండి ఈ స్వర్ణోత్సవ వేడుకను చేస్తున్నారు. సో ఏంటండి, ఎలా ఉంది? ఏమి చెప్పను నేను. బ్రహ్మాండమైన ఈవెంట్ ఇది. నా జీవితంలో మర్చిపోలేనిది. భగవంతుడు నాకు ఇచ్చిన వరం. శోభన్ బాబు గారు అంటేనే ఒక క్రమశిక్షణ, ఒక సమయపాలన పావించే నటుడు అంటున్నారు. 9 to 6 అనే దాన్ని పాటించిన ఏకైక హీరో అంటారు. సో ఏంటండి, ఆయనతో వర్క్ చేసేటప్పుడు ఎలా ఉండేది? సూపర్బ్. ఏం డిసిప్లిన్. ఓ మై గాడ్, ఆ రోజులు మర్చిపోలేను. అంత బ్రహ్మాండమైన నటులు. మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ. అస్సలు ఎవరి దగ్గర గట్టిగా మాట్లాడడం నేను చూడనే లేదు అసలు. స్మైలింగ్ ఫేస్, వెరీ సాఫ్ట్ నేచర్. తెలుగులో మీ అరంగేట్రమే ఆయనతో జరిగింది. సో దాని అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. శ్రీ రామానాయుడు గారి ప్రొడక్షన్, సురేష్ ప్రొడక్షన్లో నా ఫస్ట్ హ్యాట్రిక్ హిట్. నాకు అటువంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ఆ మహానుభావుడు. శోభన్ బాబు గారి పక్కన రామానాయుడు గారి ప్రొడక్షన్లో అందరికీ దొరకదండి. ఆయన తోటి నటుల మేలు కోరే నటుడు ఆయన హీరో అని చెప్పేసి అంటారు. మీకు పర్సనల్గా ఎలాంటి సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వడం జరిగిందా శోభన్ బాబు గారు? ఎవరికి? మీకు పర్సనల్గా, అంటే తోటి నటులు మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తూ ఉండేవారంట కదా, మీకు ఎలాంటి సలహాలు అట్లా? సలహాలంటే జనరల్గానే ఆయన అప్పటి నుంచే భూములు 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 కొనుక్కుంటే ఇప్పుడు అది యూస్ఫుల్గా ఉంటుందని అప్పుడే చెప్పేవారు. చాలా విషయాలు మాట్లాడేవాళ్ళం సెట్.